హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాలను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు వీడియోలో కనిపిస్తుంది రామాయపట్నం బీచ్ అండి. బీచ్కి పిక్నిక్ వెళ్ళామన్నమాట. అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, మోహిత్ నేను సెల్ఫీ తీసుకున్నాం అన్నమాట. మోహిత్ ఫస్ట్ టైం బీచ్ చూడటం అన్నమాట. సో తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. భయపడ్డాడు అసలు వాటర్లోకి రావడానికి. నేనే కొంచెం పక్క నుండి తీసుకెళ్ళాను అనమాట. మోహిత్ బీచ్లో చాలా గవ్వలైతే సేకరించాడు. ఆ గవ్వలన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో అక్వేరియంలో వేసాము. అవి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను నేను. చూసారా, మోహిత్ హాయ్ చెప్తున్నాడు అందరికీ. పరిగెత్తుతున్నాడు చూసారా బీచ్ ఒడ్డున. ఎంతో బాగుంది కదా చూడడానికి. బీచ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అసలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది బీచ్లో. అంటే అలలు వస్తూ ఉంటాయి, ఆ వాటర్ బయట ఎంత ఎండ ఉన్నా కానీ ఆ బీచ్ వాటర్లో ఎంత కూల్గా ఉందంటే అసలు టెంపరేచర్ అనేది తెలియలేదన్నమాట. అక్కడ ఉన్నంతసేపు ఆ వాటర్లో ఆ అలలు వచ్చి తగులుతూ ఉంటే అసలు అది ఫీల్ అవ్వాలి నిజంగా. మనం మాటల్లో ఎంత చెప్పుకున్నా కానీ అది రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ బీచ్ ఎక్స్పీరియన్స్ అనేది స్వతహాగా అర్థమైతే కానీ అది మాటల్లో మనం చెప్పలేము అన్నమాట. అలాగే మోహిత్ నేను బీచ్లో మంచి టైం స్పెండ్ చేసాము. చూస్తున్నారు కదా, మోహిత్ అయితే ఫస్ట్ టైం అనమాట బీచ్ చూడడం. అందువల్ల తను బాగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా మోహిత్తో పాటు చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అసలు ఆ బీచ్ సీనరీ కానీ, ఆ అలలు రావడం కానీ, అసలు ఆ శాండ్, అసలు ఆ శాండ్లో గవ్వలు ఏరడం, అసలు అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేంతగా ఉంటుంది బీచ్ వెదరు. అసలు ఆ గాలి కానీ, అలల చప్పుడు కానీ అంత బాగుంటుంది న్యాచురల్గా, ప్రకృతికి దగ్గరగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.